ఉన్నదా లేదా అన్న విషయాన్ని కూడా మనము గమనించాలి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునేది అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, తగ్గించుకునేటువంటి స్వభావం ఈరోజు మనుషులకు లేదు. ఎందుకంటే తగ్గించుకుంటే ప్రయోజనం ఉంటుందని దేవుడు చెప్తే, నేను తగ్గించుకొనను, నేను ఎవరి మాట వినను, నేను ఏమి చేయాలనుకుంటే అది చేస్తాను, నేను ఇంకొకరు చెబితే వినేటువంటి స్వభావం నాది కాదు అన్న మనసుతో మనము దేవుని యొక్క సన్నిధికి వస్తే అది ప్రయోజనకరమైనది కాదు అంటున్నాడు. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, ఆయన మిమ్మును హెచ్చించును అన్నాడు. అంటే హెచ్చించడం అంటే ఆస్తిపాస్తులు ఇవ్వడం, అంతస్తులు ఇవ్వడం, అధికారాలు ఇవ్వడం, బంధు బలగాలను ఇవ్వడం, ఉద్యోగాలు ఇవ్వడమా హెచ్చించడం అంటే? హెచ్చించడం అంటే ఏంటి? ఈ లోకంలో ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ధనవంతులైనా, ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ వాళ్ళల్లో ప్రభువుకు కలిగిన హృదయము వాళ్ళల్లో లేకపోతే వారిని ఎంత కోటీశ్వర్లు అయితే ఏం లాభం, వారి వలన ఎవరికి ఇంత ప్రయోజనం లేదు అన్నటువంటి మాటలు మనము వింటుంటాం. వారి ఇంటికి వారు పెద్దలు, మా ఇంటికి మేము పెద్దలు, వాళ్ళ మాట మేమెందుకు వింటాం అనేటువంటి స్వభావం. అంటే ఈ లోకంలో ఆస్తిపాస్తులు, అంతస్తులు, అధికారము పెరిగినంత మాత్రాన అది హెచ్చించడం కాదు. ఎవరి మాట వింటారు అంటే, ప్రభు దృష్టికి తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ప్రేమ మనం పొందుకోవడం కోసం, లేదా దేవుడు మనల్ని హెచ్చిస్తే లోకంలో ఆ హెచ్చింపును అనేది భూమిపైన ఎవరు తగ్గించలేరు ప్రియులారా. ఒకరు ఒక పేరును సంపాదించుకోవాలి, లేదంటే ఒకరికి ఒక మాట సంపాదించుకోవాలి, ఒకరి విషయం గుర్తు వస్తేనే ఫలానా స్త్రీ ఎలాంటిది అంటే వెంటనే వారి గురించి ఒక సాక్ష్యం చెప్పాలి అంటే, సాక్ష్యం చెప్పాలంటే ఏమని చెప్తున్నారు? ఆమె జోలికి పోవద్దండి, ఆమె చాలా భయంకరమైన వ్యక్తి అని చెబుతున్నాము అంటే, ఆమెకున్నటువంటి ఆ పేరును ఎవరు తుడిచేయలేరు పిల్లలు. ఆమెకి ఎప్పుడు ఆ పేరు పోతుంది? ఆమె చాలా వినయం కలిగినది, ఆమె చాలా భక్తిపరురాలు, ఆమె వినయపూర్వకమైనది, ధైర్యవంతురాలు, ఆమె కష్టపడి పనిచేసేటువంటి స్వభావం కలిగినది, ఆమెలో నిస్వార్థం ఉంది అని ఒకరి గురించి ఎవరైనా ఇతరులు పొగుడుతున్నారు అంటే వారు ఎలా ఉన్నారో చూద్దామా అనే ఆలోచన ఇతరులకు కలుగుతుంది ప్రియులారా. ఎలా సాధ్యమైంది ఆమెకు ఇంత భక్తిగా ఉండడానికి, ఇంత గొప్పగా బ్రతకడానికి, ఇంత గొప్పగా క్యారెక్టర్ కలిగి ఉండడానికి, ప్రవర్తన కలిగి ఉండడానికి? ఎవరు వాళ్ళకి ఇన్స్పిరేషన్ అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. ఫలానా వాళ్ళు దేవుడిని నమ్ముకోవడం వలన వారికి ఇలాంటి భక్తి జీవితం వచ్చింది, వారి మాటలో తేడా ఉంది, వారి చూపులో తేడా ఉంది, వారి నడకలో తేడా ఉంది, వారి ప్రవర్తనలో తేడా ఉంది, వారి భక్తిలో తేడా ఉంది, వారి ఏంటి, వాళ్ళలో స్పెషలైజేషన్ ఏంటి అంటే వారి వెనక ప్రభు ఉన్నాడు, అందుకే వాళ్ళు అట్లా ఉన్నారు అని మన గురించి చెప్పుకునే పరిస్థితి ఉందా? లేదంటే వాళ్ళు ప్రభు నమ్ముకున్నా ఒకటే, నమ్ముకోకపోయినా ఒకటే, వాళ్ళకంటే మేమే మేలు అని చెప్పుకునే పరిస్థితి ఉందా? ఒకసారి మనము సమాజంలో తిరుగుతున్నప్పుడు మనల్ని కాదు చూపించేది ఎక్కడ, దేవుణ్ణి, ప్రభువును, మనలో మనం ధరించుకున్నటువంటి మన ప్రభువును మనం చూపిస్తున్నాం అన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. అంటే ప్రభువును ధరించుకోవడం అంటే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన మనము ప్రభువును పోలి జీవించాలి, ప్రభువును మనలో చూపించాలి, ప్రభువు మన ద్వారా గణపరచబడాలి. అంతేగాని మనము గణపరచబడడం కోసం ప్రభువును తొక్కేయకూడదు, లేదా ప్రభువును దూరం పెట్టకూడదు, ప్రభువుకు అవమానాన్ని తీసుకురాకూడదు, ప్రభువుకు ఘనతని తీసుకొచ్చే బ్రతుకు ఎప్పుడైతే మనం బ్రతకగలుగుతామో అప్పుడు మనము హెచ్చింపబడినట్టు లెక్క. హెచ్చింపబడము అంటే ఏంటి? సమాజం అంతా మన వైపు చూసి మన యొక్క భక్తిని గురించి, మన వినయాన్ని గురించి, మన యథార్థతను గురించి, మన నిస్వార్థాన్ని గురించి, మన కష్టపడే స్వభావాన్ని గురించి, లోపల ఒక బుద్ధి బయట ఒక బుద్ధి లేకుండా ఉండే దానిని గురించి మన గురించి మాట్లాడుతున్నారే, అప్పుడు మన వలన ప్రభు మహిమపరచబడుతున్నాడు చూడు, అది హెచ్చించడం అంటే, అది హెచ్చింపబడడం అంటే. ఆ హెచ్చింపు గుణము, అలాగూ ప్రత్యేకంగా అందరికీ లేనటువంటి స్వభావము మనం కలిగి ఉండడం అంటే అది
చాలా కష్టమైన పని. ఎందుకంటే అందరూ ఒక పని చేస్తున్నప్పుడు మనం చేయకుండా ఉండాలి అంటే అది చాలా కష్టం. అందరూ వెళ్తున్నారు చూడడానికి ఏమైందని. మనం వెళ్ళకుండా ఉండాలంటే, కంట్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టం. అలాగే అందరూ బ్రతుకుతున్నారు ఎట్లా పడితే అట్లా. మేము కూడా ఎట్లా పడితే అట్లా బ్రతకకుండా ఉండాలి అంటే అది చాలా కష్టం. అలాగే ఇంట్లో సమస్యలు, వీధిలో సమస్యలు, సమాజంలో సమస్యలు, పిల్లల ద్వారా సమస్యలు, తల్లిదండ్రుల ద్వారా సమస్యలు, ఇరుగు పొరుగు వారి ద్వారా సమస్యలు. ఈ సమస్యలన్నింటినీ తట్టుకొని ప్రభు కొరకు వినయంగా బ్రతకాలన్నది చాలా కష్టమైన పని. అంటే అలాంటి కష్టమైన పనిని కూడా ఇష్టపూర్వకంగా ప్రభు ఒకనాడు జరిగించాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏనాడు ఎవరు సహకరించలేదు. యేసు ప్రభు ఆయన బోధలు వినిపించడానికి వారి ఊరిలోకి వెళ్తే, ఆయన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగిస్తే, మా ఊరు విడిచిపెట్టి పో అని మొర్రపెట్టినారు. మా ఊరు విడిచిపెట్టి పో అంటే ఆయన ఎవరికి ద్రోహం చేయలేదు, ఎవరికి కీడు చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. అయినప్పటికీ యేసు ప్రభు యొక్క మంచి మాటలను, యేసు ప్రభు యొక్క భక్తి జీవితాన్ని వారితో పంచుకుంటుంటే, ఇలా ఉండాలి అని రాజ్యస్వార్థను ప్రకటిస్తుంటే, ఆ రాజ్యస్వార్థను వినడానికి ఇష్టం లేని సమాజం ఏం చేసిందంటే, నీతిమంతుడైన ఆయనను ఏం చేశారంటే త్రోసివేసేశారు. ఆయనని పట్టుకునే ప్రయత్నం చేసినారు. ఆయనను ఆయనని తృణీకరించేసినారు. ఆయనను ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఆయన చూపించేటువంటి ప్రేమను మాకు వద్దు అన్నారు. ఆయన చూపించేటువంటి వినయాన్ని మాకు వద్దు అంటున్నారు. ఆయన చెప్పేటువంటి నిస్వార్థాన్ని వద్దు అంటున్నారు. అయితే ఆయనను వద్దు అనడానికి కారణం ఏంటంటే, వారికి అలాంటి స్వభావం లేకపోవడమే కారణం. అంటే యేసు ప్రభుకు ఉన్నటువంటి స్వభావము మనము కలిగి ఉండడము చేత కాకపోతే ఊరికే ఉండాలి, కానీ అలాంటి స్వభావం కలిగి ఉన్న వారిలో పేరు పెట్టేటువంటి పరిస్థితి ఉండకూడదు. అలాంటి స్వభావంతో బ్రతుకుతున్న వారిని ఈరోజు గేలి చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, వాళ్ళని దూరం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని రానియకుండా ఉండాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు పిల్లలు. అలాంటి భక్తి జీవితం, అలాంటి భక్తిహీనమైన జీవితం దేవుడు కోరుకునేది కాదు. ఈరోజు వినయపూర్వకమైన స్వభావము రూతుకు ఎలా వచ్చింది అది అంటే, నయోమిలో దేవుని యొక్క స్వభావాన్ని ఆమె చూసింది. తండ్రి అయిన దేవుని యొక్క స్వభావాన్ని ఆమె చూసింది. ఓహో, ఈ నయోమికి ఇంత వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ, ఇంతమంది జనసమూహము ఆమెతో లేనప్పటికీ, ఇద్దరు కొడుకుల్ని భర్తను కోల్పోయినప్పటికీ ఈమెకి ఎలా వచ్చింది వినయం అన్నదాన్ని, ఆమె వినయపూర్వకమైన స్వభావాన్ని రూతు గమనించి బ్రతికితే మేము కూడా నా యొక్క అత్త లాంటి జీవితం నేను జీవించాలని ఒక వినయపూర్వకమైన భక్తిని రూతు గారు కొనసాగించారు పిల్లలు. అందుకే ఆమె వినయంతో ఏం చేసిందంటే, బోయజు ఏదైనా ఆమెకు బహుమాన రూపంలో ఇస్తే దాన్ని తీసుకోవడానికి సిద్ధపడిందే కానీ దాన్ని తృణీకరించలేదు ప్రియులారా. ఎందుకు తృణీకరించలేదంటే, ఆమెలో వినయమైన హృదయం, వినయమైన స్వభావం, వినయం బుద్ధి ఉంది. ఆమెకు వినయం, లోబడే తత్వం ఉంది. అందుకే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునేది, అప్పుడు మీరు హెచ్చింపబడును అని యాకోబుగా భక్తుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మనము ఎప్పుడైతే దేవుని దృష్టిలో, ప్రభు దృష్టిలో మనం తగ్గింపు హృదయం కలిగి ఉంటామో, లోబడే తత్వం మనలో ఉంటుందో, ఎప్పుడైతే వినయం ఉంటుందో, అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ప్రియులారా. కొంచెం కలిమి రాగానే, కొంచెము ధనము రాగానే, అధికారం రాగానే, కొంచెం బంధు బలగాలు సపోర్ట్ ఉండగానే నువ్వెవడిరా అనే పరిస్థితి ఈరోజు మనుషుల్లో చూస్తున్నాం ప్రియులారా. తగ్గింపు స్వభావం అనేది లేకుండా ఉండేటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. మరి అలాంటి భక్తిహీనమైన జీవితాన్ని మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో, అప్పుడు దేవుని చేత హెచ్చింపబడడం కాదు కదా, దేవుని చేత తృణీకరింపబడతాం. అలాంటి తృణీకరించేటువంటి జీవితం మనము కలిగి ఉండకూడదు. అలాగే రూతుకున్నటువంటి విశ్వాసాన్ని గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. తన యొక్క సొంత కుటుంబాన్ని వదులుకొని మరలా అక్కడికి వెళ్ళాలన్న నిర్ణయం తీసుకోలేదు ప్రియులారా. ఆమె విశ్వాసంతో ఆమెకు క్షేమం ఉంటుందా లేదా అని తెలియకుండానే, ఆమె విశ్వాసంతో నయోమి మీద నమ్మకంతో, నయోమి నమ్మిన దేవుని పైన నమ్మకంతో ఆమె సొంత ఇల్లును జ్ఞాపకం చేసుకోలేదు. తన యొక్క అత్తగారి ఇల్లునే, అత్తగారి దేవుడినే తన దేవునిగా భావించింది. అలాగే బోయేజు తన పొలంలో ఏదైనా ఆహారం ఇస్తే, ఆహారం తను తినడమే కాకుండా తన యొక్క అత్తకు కూడా కొంచెం
తీసుకొని ఇచ్చేటువంటి స్వభావము రూతు కలిగి ఉంది. అలాగే బోయేజు ఇచ్చే బహుమానాలైనా సరే తను తీసుకోవడమే కాకుండా తనకే అనుకోకుండా తన అత్తకని తీసుకొచ్చి అన్ని అత్తగారి దగ్గర పెట్టింది. ప్రతిదీ వినయంతో ఆమె ఆ ఆమె భక్తి వినయంతో బ్రతికి ఉన్నది ప్రియులారా. అలాగే ఆ 6వ పాయింట్, రూతు విధేయత కలిగి ఉన్నది. వినయం వేరు, విధేయత వేరు. విధేయత అంటే ఎలాంటి విధేయత అంటే ఇది ఎలాంటి విధేయత అంటే విశ్వాసం ద్వారా వచ్చేటువంటి విధేయత. విశ్వాసం అంటే అక్కడ జరుగుతుందో జరగదో, అక్కడ లాభం ఉంటుందో లాభం ఉండదు, క్షేమం ఉంటుందో క్షేమం ఉండదు, తెలియకుండానే విశ్వసించి ఆ విశ్వాసంలో నుంచి విధేయతను నేర్చుకుంది. ఏం విధేయత నేర్చుకుంది అంటే అత్త చెప్పేటువంటి మాటను తూచా తప్పకుండా వినేటువంటి స్వభావం ఆమె కలిగి ఉంది. ఒకసారి చూడండి, రూతు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో ఆమె అత్తగారి మాటను మీరకుండగా ఆమె ఏం చెబితే అది చేయడానికి సిద్ధపడి ముందుకు వెళ్తుంది. చూడండి, ఆమె అత్త అయిన నయోమి నా కుమారి అని పిలుస్తుంది. అంటే ఈరోజు అత్తగారు తమ కోడళ్లను కుమారి, నా బిడ్డ, నా కూతురు అని కూతురుతో సమానంగా కోడలు చూస్తుందా, అత్త చూస్తుందా అంటే అత్త చూడట్లేదు. అత్తకు సేమ్గా కోడలు కూడా మా మా మమ్మీని ఎలా అయితే మా అమ్మను ఎలాగైతే చూడాలనో మా అత్తరు గారు కూడా మా అమ్మ ఎంత ముఖ్యమో మా అత్తగారు కూడా అంతే ముఖ్యం అన్నటువంటి కోడలు లేదు. అలాగే నా కూతురు ఎంత ముఖ్యమో, నా కూతురు నాకెంత ముఖ్యమో నా కోడలు కూడా అంతే ముఖ్యం అన్న అత్త ఈరోజు కనపడట్లేదు. ఈ అత్త కోడళ్ళు గురించి ఇంత క్లారిటీగా దేవుడు వ్రాయిస్తున్నాడు. అంటే నా కుమారి అని సంబోధిస్తుంది అంటే కూతురితో సమానంగా ఆమె చూస్తుంది. కోడల్ని చూస్తూ ఏమని ఒక సలహా ఇస్తుందంటే, నీకు మేలు కలుగునట్లు. నీకు మేలు అంటే ఏమి? భర్తను కోల్పోయినటువంటి విధవరాలైన ఒక స్త్రీ, ఒక యవ్వనస్తురాలైన స్త్రీకి మేలు కలగడం అంటే ఏంటి? ఆమె జీవితంలో కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవడమే. మేలంటే ఏంటి? ఆమె ఒక విధవరాలు ఏం కోరుకుంటుంది? ఒక సపోర్టును కోరుకుంటుంది, ఒక తోడును కోరుకుంటుంది, నాకెవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అని కోరుకుంటుంది. అంటే నిస్సహాయ స్థితిలో ఉంది ఆమె. ఊరు కాని ఊరిలో వచ్చింది, దేశం కాని దేశానికి వచ్చింది, మనుషులు తెలియనటువంటి మనుషుల మధ్య ఉంది, తోబుట్టువులను వదిలేసింది. ఇక్కడి ప్రాంతంలో ఆమెకు మేలు కావాలని కోరుకుంటుంది. మేలు కావాలంటే ఆమె నాకు తెలుసులే, నువ్వు ముసలిదానివి, నువ్వు చెప్తే నేనేంది వినేది అనే స్వభావం ఆమెను లేకుండా నీకు మేలు కలగడానికి నువ్వు ఈ పని చేయమ్మా అంటే సరే సరే అత్త అని ఆమె మాటకు విధేయతను చూపి విశ్వాసంతో ముందుకు సాగుతుంది. చూడండి, నేను నీ కొరకు విశ్రాంతిని విచారించవలసిన దానను కదా. నేను నీకు పని అనేది ఇంతవరకు పెట్టాను. అంటే నువ్వు తీసుకొస్తుంటే, నువ్వు సంపాదిస్తుంటే నేను బ్రతుకుతున్నాను ఇంతవరకు. నాకు ఆహారము దొరకడానికి, నాకు ఆహారం పెట్టడం కోసం నువ్వు కష్టపడుతున్నావు. విధవరాలు అయిన నీవు నీ ఇష్టాలను చంపుకొని, తోటి వారిని చంపుకొని, నీ తోటి వారిని వదులుకొని, నీ సొంత దేశాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చిన నీవు విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నావు. కాబట్టి నేను విశ్రాంతి నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. నీకు ఆ విశ్రాంతి రావాలి అంటే అది నేను ఆలోచన చేస్తే నాకు తెలిసిన సత్యం ఏంటంటే, ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయేజు మనకు బంధువు. నువ్వు బోయేజ్ అని ఒక యజమానుడు, ఒక రాజు పొలంలో నువ్వు పరిగె ఏరుకోవడానికి వెళ్తున్నావు. ఒక ఒక పరదేశిగా నువ్వు వెళ్తున్నావు, ఒక యాత్రికురాలుగా వెళ్తున్నావు. వాళ్ళు నీకు సపోర్ట్గా నిలవడమే కాకుండా వాళ్ళు నీకు ఆహారం కూడా పెడుతున్నారు, వారు నీకు పనులు కూడా కొన్ని వదిలిపెడుతున్నారు, వాళ్ళు బహుమానాలు కూడా నీకు ఇస్తున్నారు. ఆ ఇచ్చే మనిషి ఎవరో కాదు, నువ్వు నీతో పాటు పనిచేసేటువంటి పనికత్తలతో పాటు చేస్తున్న నీవు, నీ యజమానుడు ఎవరో కాదు, ఆయన మనకు బంధువు అవుతాడు. ఆయన ఎవరో కాదు, ఆయన మనకు బంధువు అవుతాడు. అయితే ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబెట్టింపబోచున్నాడు. ఎవలు అను పంట ఆయన వేశాడు, కోశారు. ఆ కోసిన తర్వాత ఆ ఎవలను ఆయన రాత్రి తూర్పు పోసి ఆరబెట్టిస్తున్నాడు. అంటే ఈ రాత్రి ఆయన ఏం చేసినాడు? తూర్పు ఆరబెట్టించినాడు. అంటే
ఆ తూర్పు వస్తారా రాత్రిపూట? పగులే కదా పోసేది. రాత్రి కూడా వస్తారా? అదే తూర్పు ఆర బెట్టింపబోచున్నాడు అంటే తూర్పు ఆరబెట్టింపబోచున్నాడు అంటే తూర్పు వస్తున్నాడు అనుకుంటా బహుశా. గింజలన్నీ తాళ్ళన్నీ పక్కకు పోవడానికి ఒక గింజలన్నీ సపరేట్ మంచి మంచి గింజలు పక్కకు పెట్టించి రాత్రి ఆరబెట్టుకున్నప్పుడు దానికి సపోర్ట్గా దానికి కావలిగా పండుకుంటున్నాడు. గింజలు వేసినప్పుడు గింజలకి కావలిగా మన యజమానులు ఎలాగైతే పండుకుంటారో ఆ రోజు కూడా బోయజు పండుకుంటున్నాడు. నీవు స్నానం చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని నీ ఆ కళ్ళమునకు వెళ్ళుము. కళ్ళంలో ఆయన ఎవలు అనే ధాన్యాన్ని ఆరబెట్టినాడు. దానికి కాపలాగా పడుకోబోతున్న ఆయన దగ్గరికి నువ్వు ఎలా పోవాలి అంటే స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళం దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటుంది? అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అంటే అతడు అన్నము పానము తినేది తాగేది అన్నీ అయిపోయిన తర్వాత అయిపోయేంత వరకు ఆయన పండుకునేంత వరకు నువ్వు ఆయన కనపడకుండా దాపెట్టుకొని ఉండు. ఆ కళ్ళం దగ్గరికి పోయినావు కానీ ఆయన అన్నం తింటున్నప్పుడు పానం తింటున్నప్పుడు ఆయనకు పోయి డైరెక్ట్ కనపడొద్దు. నువ్వు కనపడకుండా దాచిపెట్టుకొని ఉండి అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి అతడు యాడైతే పండుకున్నాడో ఆ పండుకున్న ప్లేసుకు పోయి ఏం చేయాలి? లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను అంటున్నాడు. అంటే ఆయన ఒంటరిగా పండుకున్నప్పుడు నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళ మీద ఉన్నటువంటి బట్టను తీసేసి ఆయనతో పాటు పండుకో నువ్వు అన్నప్పుడు నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో చెప్పగా వెంటనే ఆయన లేచి నువ్వేం చేస్తే బాగుంటుందో ఆ విషయాన్ని ఆయన చెప్తాడు. ఆయన ఏం చెప్తాడో అది నువ్వు చెయ్యి, అంతేగాని నువ్వు ఆయనకు వ్యతిరేకంగా అయితే చేయొద్దు అని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు ఈ మాట? అత్త కోడలతో చెప్తుంది. కోడలికి ఎందుకు చెప్తుంది? కోడలికి మేలు చేయడం కోసం చెప్తుంది. కోడలి కష్టపడేటువంటి కష్టం నుంచి విశ్రాంతిని ఇవ్వడం కోసం చెప్తుంది. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది? ఈమె మేలు కోరుతుంది. అత్త కోడలి యొక్క మేలు కోరి ఈ పని చేయని చెప్తుంది. ఆ పని చేయనప్పుడు ఆ పని చేయడానికి రూతు స్నానం చేసి బట్టలు కట్టుకొని తైలం రాసుకొని ఆ బోయజు పండుకొనిన ఆ ప్లేస్కి వెళ్ళి కాళ్ళ బట్ట తీసేసి పడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఏం చెప్తాడో, ఆయన ఏం చెప్తే నువ్వు అదే ఆ పని చేయి, ఆయనకు ఎదురు చెప్పొద్దు అని చెప్తాడు. చెప్తే ఆమె నీవు సెలవిచ్చినదంతయు నేను చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. బోయజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనేను. మధ్యరాత్రి ఎందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరని ఆమెను అడగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలను, నీవు నాకు సమీప బంధువుడవు గనక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను వాడను అను మాట వాస్తవమే. అయితే నీవు నాకంటే సమీపమైన బంధువు ఒకడున్నాడు అంటూ ఏం చెప్తున్నాడంటే, నీవు ఎంతటి మంచి ప్రవర్తన కలిగిన దానివో నేను ఎరగడమే కాదు నా జనులందరూ ఎరిగిన వాళ్ళు. ఎందుకంటే నీవు మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన, అంటే నువ్వు పుట్టినప్పుడు నీ తోపుట్టు నీ చిన్ననాటి భర్త ఉన్నప్పుడు ఉన్నటువంటి సత్ప్రవర్తన కంటే కూడా నువ్వు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వెనకటి సత్ప్రవర్తన చాలా గొప్పదని ఊరే చెప్పుకుంటుంది. నా జనులందరూ కూడా చెప్పుకుంటున్నారు. నీవు దాసురాలు అయినప్పటికీ నువ్వు కోరుకున్నంత మాత్రాన, నేను నీకు బంధువు అయినంత మాత్రాన నేను నీ దగ్గరికి రావడం అది మంచి పద్ధతి కాదు. నేను నీ నాదానంగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు కాదు, ఇష్టం ఉంది. అయినప్పటికీ నాకంటే సమీప బంధువు నీ బంధువు ఒకడున్నాడు, అతన్ని నేను విచారిస్తాను. అతడు వద్దు, నీవు నీ అత్త
నీ అత్తకు కలిగిన ఆస్తి అతడు పొందుకుంటేనా సరే సరే, ఒకవేళ అతను పొందుకోలేదనుకో నేను తీసుకుంటాను అని ఒక మాట ఇచ్చి ఆమెను ఆ, ఆమెను యోగ్యురాలు అని పొగుడుతున్నాడు. నీవు దీవెనకరమైన దానవు అని పొగుడుతున్నావు. అంటే పొగుడుతున్నాడు. ఎందుకు పొగుడుతున్నాడు అంటే నేను దీవించడానికి నేను సమర్థుడనే. నేను నా దాన్ని చేసుకోవడానికి నాకు ఇష్టమే. అయినప్పటికీ నా ఇష్టము చొప్పున నేను వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే నీ బంధువు ఉన్నాడే, నీ సమీప బంధువు, నేను కొంచెం దూర బంధువుని, నీ సమీప బంధువు ఉన్నాడు, నిన్ను చేసుకుంటాడా లేదా అని అడుగుతాను నేను. ఆయన అడిగినప్పుడు ఆయన చేసుకుంటేనా ఓకే, ఆయన చేసుకోకపోతే నేను చేసుకుంటాను అన్నట్టుగా చెప్తే ఆయన సమీప బంధువుని పిలిపించడం, ఆయన వచ్చినప్పుడు ఈయన అడగడం, ఆయన నాకు వద్దు ఋతు వద్దు, ఋతుకు కలిగిన ఆస్తి వద్దన్న అనడం, అప్పుడు ఈయన బోయజు రాజు ఆమెను వివాహం ఆడడం మనము తర్వాత చూస్తుంటాం పిల్లలు. అంటే ఆమెకు కష్టపడిన ఆమెకు బోయజును వివాహం చేసుకున్న తర్వాత విశ్రాంతి ఉంది. దాసురాలైన ఆమె యజమానురాలుగా మారిపోయింది. ఆమె పనికత్తెలు వదిలేస్తే, పరిగెను వదిలేస్తే ఏరుకునేటువంటి స్థితిలో నుంచి, అంటే ఎంత తగ్గింపు, ఎంత లాస్ట్ ఏరుకునే వాళ్ళు, కోసే వాళ్ళు గొప్పల్లా, కోసినేటివి పడిపోతే ఏరుకునే వాళ్ళు గొప్పల్లా. కోసే వాళ్ళే గొప్పళ్ళు, ఇడిచిపెట్టినటివి ఏరుకునే వాళ్ళని చాలా చీప్గా చూస్తారు. ఎందుకంటే వారికి పని కోయడానికి కూడా వారికి అర్హత లేదు, కోయడానికి కూడా వాళ్ళు పిలిచరు, కోయడానికి కూడా ఆ యజమానులు ఆ కాలంలో పిలవకపోగా ఏం చేసినారు, వదిలిపెడితే తీసుకొని తిని ఆహారం కడుపు నింపుకుందాం అనే స్వభావము ఆమె అంత తగ్గించుకుంది కాబట్టి, అంత తగ్గింపు స్వభావం ఆమెలో ఉంది కాబట్టి, యోగ్యురాలుగా ఆమె నడిచింది కాబట్టి, ఆమె ప్రవర్తనలో యవ్వన వయసులో ఉండి కూడా వేరే వారి వైపు చూడకుండా, ఇతరులను ఎవరిని ఆశించకుండా, తన అత్త ఎవరిని చెప్తే వారే కావాలని కోరుకుంది చూడు, అలాంటి భక్తి, అలాంటి యథార్థ హృదయం, అలాంటి విధేయత నయోమి నుంచి నేర్చుకుంది కాబట్టి బోయేజ్ ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు, ఆమెను వివాహం చేసుకున్నాడు ప్రియులారా. అంటే రూతుకున్నటువంటి విశ్వాసములో నుండి ఆ విధేయత అన్నది వచ్చి ఉన్నది. అలాగే రూతు ఎలాంటి కట్టుబడి ఉన్నది అంటే, రూతుకున్నటువంటి కట్టుబడి, ఆమె భర్తను కోల్పోయినందుకు బాధపడలేదు కానీ భర్త స్థానం, ఆమె భర్తను కోల్పోయినా తనకు భర్త కావాలి, భర్త లేకపోతే నేను ఉండలేను అని అనుకుంది తన తోడి కోడలు. అయితే ఈమె మాత్రం నాకు భర్త లేకపోయినా పర్వాలేదు, నేను నా అత్తగారైన నయోమితోనే నేను ఉండాలని ఒక కట్టుబడి చేసుకొని ఆమె వచ్చింది. అలాగే రూతు ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. ఏం ధైర్యంగా నిర్ణయం? రూతుకున్నటువంటి ధైర్యమైన నిర్ణయం ఏంటంటే ఆమె కంఫర్ట్ జోన్ నుండి బయటకు వెళ్ళాలని ఎంచుకుంది. ఆమె మంచి స్థితిలో ఉంది ఇప్పుడు. ఆమె ఎలాంటి స్థితి? తినడానికి, తాగడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి అన్ని రకాలుగా వారి ఊరిలో ఉంది, వారి దేశంలో ఉంది. అయినా ఆమె ఆ కంఫర్ట్ జోన్ కంటే కూడా కష్టమైనప్పటికీ, నష్టమైనప్పటికీ, ఇరుకైనప్పటికీ, ఇబ్బంది అయినప్పటికీ, తెలియని వారైనప్పటికీ తన అత్తనే దైవంగా భావించి, తన అత్త దేవుడినే తన దేవుడిగా భావించి, కంఫర్ట్ జోను, తన యొక్క సొంత దేశంలో ఉన్నటువంటి కంఫర్ట్ను వదులుకొని ఏం చేసింది? కష్టంలోనికి వచ్చింది. ఈరోజు మనము మన పిల్లలకు వివాహం చేస్తున్నాం. ఆడపిల్లలకు వివాహం చేసేటప్పుడు ఆడపిల్లలు మన ఇంట్లో పొద్దున్నే లేచినా లేకపోయినా మనం వాళ్ళు అంట్లు తోమినా తోమకపోయినా ఏమనం. వాళ్ళు కొంచెం ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళు ఒకరోజు పండుకున్నా 2 రోజులు పండుకున్నా వాళ్ళని చూడనట్టుగా మనం వెళ్తాం. అలాగే వాళ్ళు ఎలాంటి బట్టలు కట్టుకున్నా, ఎలాగ మాట్లాడినా, ఏం చేసినా కూడా మన ఇంట్లో, పుట్టినింట్లో ఆడపిల్లకు చాలా స్వతంత్రత ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. తల్లిదండ్రులు ప్రతిదానికి సపోర్ట్ చేసి ఆమె ఎదుగుదలను కోరుకుంటారు. అదే ఆమె మెట్టినింటిలోకి వెళ్తే, అంటే భర్త గారి ఇంటిలోకి వెళ్తే, పుట్టినింట్లో ఉన్నటువంటి స్వేచ్ఛ మెట్టినింట్లో ఉంటుందమ్మా ఎవరికైనా? నేను మా ఊర్లో పండుకున్నట్టుగా నేను 8 గంటలకు లేస్తానని మెట్టినింట్లో భర్త గారింట్లో 8 గంటలకు లేస్తే
అది కుదురుతుందా? కుదరదు. అంటే వీళ్ళు కంఫర్ట్ జోన్‌లో ఉంటారు. పెళ్లి అయ్యేంత వరకు మంచి, మంచి జోన్‌లో అంటే మంచి, మంచి కంఫర్ట్‌గా ఉంటారు. కానీ పెళ్లి అయిన తర్వాత వాళ్ళ యొక్క కంఫర్ట్‌ను వదిలిపెట్టాల్సిందే. అంటే అప్పుడు నేను నా 7కి లేస్తుంటే, 8కి లేస్తుంటే నేను కూడా ఇప్పుడు 7, 8కి లేస్తానంటే కుదరదమ్మా. నువ్వు 6 గంటలకే లేయాలా, అవసరమైతే 5:30కే లేయాలా. నీ భర్తకు నువ్వు వెళ్ళి పనికి పోవాలంటే నువ్వు ఇంకా ఆయనకంటే ముందుగా లేచి, ఇండ్లను శుభ్రం చేసి, అన్ని రకాలుగా నీళ్లు కొట్టి, అవసరమైతే ఆయనకు ఆహారం మధ్యాహ్నానికి, పొద్దునకి ఆహారం సిద్ధం చేసి, క్యారియర్ కట్టి, ఉదయం ఆయన లేవక ముందుకే నువ్వు అన్ని చేసేసి ఆయనకు రెడీ చేసి నువ్వు ఇవ్వాలి అంటారు. ఇది పద్ధతే కాదు. అంటే ఆమె అక్కడ అంత కంఫర్ట్‌గా ఉండి, ఇక్కడ ఇంత కష్టపడడానికి ఇష్టపడింది అంటే ఆమెకున్నటువంటి ధైర్యము, రూతుకున్నటువంటి ధైర్యము, ఈ రోజు ఉన్నటువంటి స్త్రీలకు ఉన్నటువంటి ధైర్యం చాలా గొప్పది ప్రియులారా. అలాంటి ధైర్యము లోకంలో మనం చూస్తున్నాం, కానీ దేవునిలో మనం అలాంటి ధైర్యంగా తీసుకోవడం లేదు నిర్ణయం. దేవునిలో నిర్ణయం అంటే దేవునిలో ఒక నిర్ణయం తీసుకోవడం అంటే దేవుడు మనకి ఏ రూట్ అయితే చూపించినాడో ఆ రూట్లో బ్రతకడము చాలా, ఆ రూట్లో బ్రతకాలని తీసుకునే నిర్ణయం ధైర్యవంతమైనదై ఉండాలి. ఇప్పుడు ఈమె తీసుకుంటున్న నిర్ణయం ఎలాంటి నిర్ణయము, ఎలాంటి ఎలాంటి నిర్ణయము అంటే సొంత దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క కంఫర్ట్ పరాయి దేశంలో లేదు ఆమెకు. సొంత దేశంలో ఉన్నటువంటి దేవుడు పరాయి దేశంలో ఆమెకు లేడు. సొంత దేశంలో ఉన్నటువంటి జీవితము పరాయి దేశంలో అత్తగారి ఇంట్లో లేదు ఆమెకు. కానీ నిర్ణయం తీసుకుంది, ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. ఎందుకు నిర్ణయం తీసుకున్నందుకు ఆమెకు నష్టం వచ్చిందా, లాభం వచ్చిందంటే లాభమే వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు మోయాబు దేశంలో ఉన్నటువంటి కంఫర్ట్ కంటే అంటే గొప్ప కంఫర్ట్ వచ్చింది ఆమెకు. ఎలా వచ్చింది? ఒక రాజుకే భార్య అయ్యింది అంటే, ఆమె సంతానంలో నుంచే ప్రభువు రావడానికి కారణం అయ్యిందంటే ఈమె తీసుకున్న నిర్ణయం ఎంత గొప్ప నిర్ణయం చెప్పండి. ప్రభువే ఆమె సంతానంలో నుంచి దావీదుకే ఒక జేజీ పొజిషన్ వచ్చింది రూతుకు అంటే ఆమె తీసుకున్న నిర్ణయము, ఆమె ధైర్యంగా సాహసం చేసిందా లేదా? ధైర్యమైన సాహసం అది. ఎందుకంటే తెలియదు, మనము అక్కడికి పోతే ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ ఊరు వాళ్ళు తెలియదు, ఆ దేశం తెలియదు, ఆ దేవుడు తెలియదు, ఆ ప్రజలు తెలియదు. ఇంత బాగున్నటువంటి ఈమె, భర్తను కోల్పోయిన ఈమె వృద్ధురాల దగ్గర ఏముంటది అని ఏముంటదబ్బా అని అనుకోలేదు ఆమె. ఏమున్నా ఏం లేకపోయినా ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈరోజు ఈ మోయాబు దేశంలో ఉన్న వారి దాంట్లో ఉన్నటువంటి కంఫర్ట్ కంటే మించిన కంఫర్ట్ దేవుడు ఇచ్చినాడా లేదా? దేవుడు ఇచ్చినాడా లేదా? అంటే ఈమెకున్నటువంటి భక్తి వలన అది సాధ్యమైంది. ఈమెకున్నటువంటి దీనత్వం వలన సాధ్యమైంది. ఈమెకున్నటువంటి విధేయత వలన సాధ్యమైంది. ఈమెకున్నటువంటి ధైర్యం వలన అది నిజమైంది. అంటే ఆమె ధైర్యంగా తీసుకునే నిర్ణయం, ఆమెకున్నటువంటి ఒక మాటకు కట్టుబడి ఉండి, నేను ఒక పురుషుణ్ణి కోల్పోయిన తర్వాత ఇంకొక వేరే పురుషుణ్ణి నేను కలిగి ఉండాలని ఆమె అనుకోలేదు. పర్మనెంట్గా ఒక పురుషుడు నాకు కావాలని కోరుకుంది. విధవరాల్ని ఒక రాజు ప్రేమించినాడంటే అది ఆషామాషి అనే విషయమా? అసలు వాళ్ళు దగ్గరకైనా రాణిస్తారా? ఒక రాజు, ఒక యజమానుడు విధవరాలు, వేరే దేశపు స్త్రీ, దేవుణ్ణి ఎరగనటువంటి స్త్రీ, దేవుణ్ణి ఎరిగినటువంటి ఆయన ఆమెను ఎన్నుకుంటున్నాడంటే ఆమెకి ఎంత భక్తి ఉంటే, ఎంత విధేయత ఉంటే, ఎంత వినయం ఉంటే, ఎంత మంచి ప్రవర్తన ఉంటే ఆయన విచారించడా? ఈమె ఎవరినైనా చూసిందా, ఎవరితోనైనా వెళ్ళిందా, ఎవరి కాడైనా ఉంటుందా అన్న విషయాలు ఈయన గమనించింటాడా? రాజు గమనించింటాడు కదా. విధవరాలైనప్పటికీ ఎంత భక్తి కలిగిన జీవితం ఆమె జీవించినందుకు ఆమెకు వచ్చిన ప్రతిఫలం ఏంటి అంటే, రాజు ఆమెను ఎన్నుకోవడం, రాణిగా చేయడం, ఆ రాణి గర్భంలోని దావీదు పుట్టడం, దావీదు గర్భం వల్ల యేసుక్రీస్తు జననం. అంటే చూడండి ప్రియులారా, ఎంత గొప్ప జీవితం రూతు జీవించిందో ఒకసారి ఆలోచన చేద్దాం. రూతుకున్నటువంటి ధైర్యం చాలా గొప్పది. అలాగే మనం కూడా ఈరోజు ధైర్యం కలిగి ఉంటున్నాం. ఎలాంటి ధైర్యం? మనం కూడా ధైర్యం కలిగి ఉండాలని భక్తుడైన సొలొమోన్ గారు ఒక మాట చెబుతున్నాడు చూడండి. ప్రసంగి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ అధ్యాయము 1-2 వచనాలు.
14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1-2 వచనాలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. చూడండి ప్రియులారా, ఈమెలో కుటిలత్వం లేదు. ఈమెలో ఉన్నటువంటిది యథార్థమైన ప్రవర్తన. రాజు కాడ ఉన్నటువంటి ప్రవర్తన, రాజు ఉన్నప్పుడు, రాజు చూసినప్పుడు ఉన్నటువంటి ప్రవర్తన, రాజు లేనప్పుడు కూడా అలాంటి ప్రవర్తనే కలిగి ఉంది. అత్త నయోమి గారి దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి ప్రవర్తన అయితే కలిగి ఉందో, నయోమి గారి కాడ లేనప్పుడు కూడా అలాంటి భక్తినే కలిగి ఉంది, అలాంటి వినయాన్నే కలిగి ఉంది, అలాంటి విధేయతనే కలిగి ఉంది. అంటే ఉన్నప్పుడు మనుషులు చూసినప్పుడు ఒక రీతిగా, మనుషులు చూడనప్పుడు ఒక రీతిగా ఈరోజు సమాజాన్ని మనం చూస్తున్నాం. మనుషులు చూస్తున్నారు అనుకో, యజమానుడు వచ్చినాడు అనుకోండి, పని ఎట్లా చేస్తారు? ఉరుకురికి చేస్తారు, చాలా స్పీడ్గా చేసినట్టు కనపడతారు. అదే యజమానుడు లేడు అనుకోండి, ఎట్లా చేస్తాం పని? స్పీడ్ చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా ఆపుతాం. అంటే మనలో కుటిలత్వం ఉంది, కుటిలత్వము ఉంది. అలాంటి స్వభావం ఉంటే దేవుడిని మనం తిరస్కరిస్తాం. అంటే దేవుడిని వద్దనుకునేటువంటి స్వభావం, దేవుడు కూడా మనల్ని వద్దనుకునేటువంటి స్వభావం. అంటే మనలో యథార్థత ఉండాలి అంటే, న్యాయం ఉండాలి అంటే, విధేయత ఉండాలి అంటే అది ప్రభువు వలన సాధ్యమవుతుంది ప్రియులారా. అంటే ప్రభువును నమ్ముకొనిన మనము, ప్రభువునకు కలిగిన స్వభావం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ప్రభువు నిన్ను అందరికంటే గొప్పగా హెచ్చిస్తాడు. నువ్వు పోతున్నా నీ పని వాళ్ళందరికంటే నిన్ను గొప్పవాడు అనాలంటే ఊరికనే వస్తుందే? ప్రవర్తన అనేది మనుషులు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకటే రకమైన ప్రవర్తన ఉండాలి. ఈరోజు చిన్న పని చేసి పెద్దగా ఫలాన్ని ఆశిస్తాం, కానీ దేవుడు చిన్న బ్రతికి పెద్ద ఫలాన్ని నేను ఇవ్వాలి అని అనుకుంటున్నా కూడా ఆ ఫలాన్ని మనం పొందుకోలేకపోతాం. చిన్న ఆవగింజంత విశ్వాసం నువ్వు చూపించు, ఆవగింజంత విశ్వాసమే నువ్వు చూపించాల్సింది. కానీ నేను నిన్ను కొండంత గొప్పదానిగా నేను చేస్తానంటే నాకు ఆ విశ్వాసం కాదు కదా, కొంచెంలో కొంచెం కూడా నమ్మకంగా ఉండడానికి ఇష్టపడట్లేదు పిల్లలు. అందుకే ఇప్పుడు రూతుకున్నటువంటి ధైర్యము, రూతుకున్నటువంటి జ్ఞానము చాలా గొప్పది. ఆమె జ్ఞానవంతురాలుగా ఉండి తన ఇండ్లును ఊడబెరుక్కుందా, మూడురాలుగా ఉండి ఇండ్లును ఊడబెరుక్కుందా, లేదంటే జ్ఞానవంతురాలుగా భక్తి గల జీవితం జీవించి ఇండ్లును కట్టుకుందా? చెప్పండి. రూతు తన ఇల్లును కట్టుకుందా, ఊడబెరుక్కుందా? రూతు జ్ఞానవంతురాలా, మూడురాలా? జ్ఞానవంతురాలు. మనము కూడా రూతుకున్నటువంటి జ్ఞానం మనము కలిగి ఉండాలి. అంటే రూతు గారికి ఏం జ్ఞానం ఉంది? తన ఇల్లును ఎలాగైనా చక్కబెట్టుకోవాలి, నా ఇంటిలో నా పిల్లలను, నన్ను, నా వాణ్ణి దేవుడు హెచ్చించాలి అంటే దేవుడు కోరుకున్న భక్తి మనలో ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి, నిస్వార్థం ఉండాలి, ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి, కట్టుబడేటువంటి స్వభావం ఉండాలి, మాటకు కట్టుబడేటువంటి స్వభావం ఉండాలి, విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి. ఇవన్నీ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో యోగ్యురాలుగా మనం అవుతాం. అంటే వీరికి ఆ పని అప్పగించినాము అంటే మనం ఉన్నా లేకపోయినా కరెక్ట్గా చేస్తారన్న పేరు మనం సంపాదించుకోవాలి. ఈరోజు యజమానుడు ఒకరికి అప్పగించి పోతున్నాడు అనుకోండి, అప్పగించేవాడు మంచోడా చెడ్డోడా? మంచిదా చెడ్డదా? ఒక పని, అమ్మ నువ్వు ఇదంతా చూసుకో నేను వెళ్తున్నాను అని ఒకరికి అప్పగించినా అంటే ఈ యజమానుడు నిన్ను నమ్మి నీకు అప్పగించినప్పుడు నువ్వేం చేయాలి? నమ్మకంగా చేయాలి. యోగ్యత, అదే యోగ్యం. ఇప్పుడు మనము మన చుట్టుపక్కల ఉన్నోళ్ళే మనల్ని నమ్మట్లేదు, చుట్టుపక్కల ఉన్నోళ్ళే మనకు నమ్మక 10 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి అంటే వీళ్ళు 1000 రూపాయలు తిరిగి ఇస్తారా ఇయ్యరా అన్న 1000 రూపాయలు ఇవ్వండి అంటే 2000 పట్టు ఇచ్చే యజమానులు ఉన్నారా ఈరోజు? మనల్ని నమ్మి ఉన్నారా? లేరంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే మన ప్రవర్తన కరెక్ట్గా చూసుకోవాలి. కరెక్ట్గా చూసుకున్నప్పుడే, మన ప్రవర్తన యోగ్యమైనదిగా ఉన్నప్పుడే మనల్ని యజమానులు నమ్ముతారు. ఈరోజు ఒక గౌండ మేస్త్రి పని అప్పగించేసి మేస్త్రి ఇంటికి వచ్చినాడు అనుకోండి, పనులు కరెక్ట్గా చేస్తారా? అస్సలు లేదు.
కాబట్టి మా నాన్నకు కాలు నొప్పి, కాలు దెబ్బ తగిలినా నువ్వు ఎందుకు పోతావు నాయన వాటికంటే, ఈరోజు నేను లేకపోతే యజమానుడు నమ్మడు, వీళ్ళు పని చేయరు. నాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను అక్కడ కూర్చున్నా పర్వాలేదు కానీ నేను రావాలి అని కోరుకుంటారు యజమానులు అంటున్నారు. అంటే యజమానుడు మెచ్చుకోవాలి అంటే, యజమానుడు మనల్ని నమ్మి మనకు పని ఇవ్వాలి అంటే మనలో అపనమ్మకం ఉండి, మనలో వస్తానని చెప్పి రాకుండా ఉండి, పని ఈ రోజుకి చేస్తానని చెప్పి ఆ రోజుకి చేయకుండా దాన్ని పెంచుకొని, లేదంటే ఇంతటితో ఒప్పుకొని నాకు అది సరిపోలేదని ఇంకా ఎక్కువ కావాలని కోరుకొని ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా అడిగి తనకు అప్పగించబడిన పనిలో యోగ్యమైన వాడుగా, యోగ్యమైన రాలుగా లేకపోతే దేవుడు నిన్ను తగ్గించడమే కాదు, ఈ లోకం కూడా నిన్ను తగ్గించేటువంటి స్థితి ఉంటుంది. అందుకే జ్ఞానవంతురాలుగా రూతు తన ఇల్లును కట్టుకుంది. చివరిగా రూతుకు ఉన్నటువంటి భక్తి, రూతుకున్నటువంటి భక్తిని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. ఎలాంటి భక్తి గల జీవితం, అంకితాభావం కలిగిన స్త్రీ, అత్త పట్ల ఆమెకున్నటువంటి భక్తి ఎలాంటిదంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. తాను బ్రతికిన దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. ఈరోజు ఆ రూతుకున్నటువంటి స్వభావం అదే. బోయజు రూతు పైన విశ్వాసం ఉంచడానికి గల కారణం ఇదే. ఈమె గుణవతి. ఈ గుణవతి అయిన భార్య నాకు దొరుకుతుంది అంటే, ఈ నాకున్నటువంటి ఆస్తులు, అంతస్తులు, ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాల కంటే కూడా ఈ గుణం కలిగిన స్త్రీ దొరికితే, ఈ ముత్యాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వజ్రాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఆస్తిపాస్తులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, గుణం మంచిదైన స్త్రీ నాకు దొరికితే చాలు అని అనుకున్నాడు బోయజు. రూతును సొంత దానిగా చేసుకున్నాడు. అలాగే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచాడు. ఎవరి మీద? రూతు మీద ఆమె పెనిమిటి బోయజు నమ్మిక ఉంచినాడు కాబట్టే విధవరాలైనా సరే ఆమెను సొంత దానిగా చేసుకున్నాడు. అలాగే అతని లాభప్రాప్తికి వెలితి కలగదు అని రాయబడింది. అంటే పురుషుడికి లాభం రావాలి అంటే ఈమెకు మంచి గుణం ఉంటే, భార్యకు మంచి గుణం ఉంటే పురుషుడు ఎప్పుడైనా వెల్తిగా ఫీల్ కాడు, ఫుల్గానే ఉంటాడు, ఎప్పుడు నిండుగా ఉంటాడు. కానీ భార్యలో అలాంటి గుణం లేకపోతే, మంచి గుణం అనేది లేకపోతే, అంకిత భావంతో పని చేయాలన్న గుణము భార్యకు లేకపోతే ఆ కుటుంబం ఏమైపోతుందంటే చెల్లా చెదరైపోతుంది. నువ్వు కాకపోతే ఇంకొకడు అనేటువంటి పరిస్థితి ఈరోజు భార్యల్లో మనం చూస్తున్నాం. భార్య భర్త దగ్గర కావలసినది దొరకకపోతే ప్రియుణ్ణి ఎన్నుకొని ఆ ప్రియునితో వెళ్ళడానికి అవసరమైతే ముగ్గురు పిల్లల్ని విషమిచ్చి చంపడానికైనా, బావిలో వేసి దొబ్బడానికైనా, అవసరమైతే ఈమె కలిసి తన భర్తను చంపడానికి, అత్తమామను చంపడానికైనా వెనుకాడనటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఈరోజు ప్రతిరోజు పేపర్ చూడగానే భర్త వేరే ఒక స్త్రీని ప్రేమించి భార్యను చంపిన వార్తలే చూస్తున్నాం. భార్య వేరొక పురుషుణ్ణి ఆశించి భర్తను చంపిన న్యూస్నే మనం చూస్తున్నాం. అంటే మనం చూస్తున్నాం, వింటున్నాము అంటే అది 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 జరగంది కాదు, అది జరిగినదే, యథార్థమైనదే, అది నిజంగా జరిగినదే. మరి అది జరుగుతుందంటే ఎక్కడో అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అని మనం అందరం చెప్పుకుంటున్నామంటే మన దగ్గర మన సంఘటనలో జరగదన్న గ్యారెంటీ ఏమైనా ఉందా? అలాంటి స్వభావం లేదా? మనకు ఉంది. మరి అలాంటి స్వభావం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఊరిలో మనం ఏం చేయాలంటే ఒక్కరమైన నిర్ణయం తీసుకోవాలి. నేను రూతు లాంటి భక్తి గల జీవితం జీవించాలి, దేవునితో నేను గొప్ప హెచ్చింపబడాలి, దేవుడి దృష్టికి నేను తగ్గించుకోవాలి. రూతుకున్నటువంటి జ్ఞానము, రూతుకున్నటువంటి ధైర్యము, రూతుకున్నటువంటి విధేయత, విశ్వాసము, వినయము, అలాగే నిస్వార్థము, ఇవన్నీ నేను కలిగి ఉంటే రూతును దేవుడు హెచ్చించినట్టుగా, రూతు కుటుంబాన్ని, విధవరాలైన ఆ రూతుకు దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చి అంతగా బైబుల్ గ్రంథంలోనే తనకు కొన్ని పేజీలు రాసేంత గొప్పదానిగా ఆమెను చేయడానికి, అంతగా హెచ్చించడానికి
కారణం ఏంటంటే రూతుకున్నటువంటి అంకిత భావము, ఆమెకున్నటువంటి యోగ్యమైన ప్రవర్తన, ఆమెకున్నటువంటి దేవుని పైన, ఆమె అత్త పైన ఉన్నటువంటి భక్తి. ఈ భక్తి వలన ఆమె ఏం చేసింది? చాలా గొప్పగా ముందుకు సాగింది ప్రియులారా. చివరిగా రూతుకున్నటువంటి భక్తిని మనం తెలుసుకున్నాం. అలాగే రూతుకున్నటువంటి దయ చాలా గొప్పది. రూతుకున్నటువంటి మంచి గుణము చాలా గొప్పది. అలాగే రూతు యథార్థతను కలిగి ఉంది. రూతు ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక పని, అక్కడ ఒక పని చేయలేదు. అలాగే రూతు కరుణామయురాలు. కరుణామయురు అంటే ఎదుటివారు ఏదైనా ఆపదలు తనకు లేకపోయినా, ఎదుటి వారికి ఏదైనా అవసరం అయిందంటే అది కూడా కరుణ చూపించి సహాయం చేసేటువంటి స్వభావము రూతుకుంది. 1:16లో రూతుకున్నటువంటి స్వభావం రూతు గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంటే అలాంటి కరుణా స్వభావరాలు, అలాంటి దయ కలిగిన స్వభావరాలు, అలాంటి యథార్థత కలిగిన స్త్రీ, అలాంటి భక్తి కలిగిన స్త్రీ, అలాంటి జ్ఞానం కలిగిన స్త్రీ, అలాంటి మాటకు కట్టుబడేటువంటి స్త్రీ, అలాంటి విధేయత కలిగిన స్త్రీ, అలాంటి విశ్వాసరాలైన స్త్రీ, అలాంటి వినయపూర్వకమైన స్త్రీ, అలాంటి కష్టపడి పనిచేసేటువంటి స్వభావం ఉన్నటువంటి స్త్రీ, అలాంటి నిస్వార్థంగా బ్రతికేటువంటి స్త్రీని మనము ఆమె జీవితంలో జరిగిన అద్భుతాన్ని తొంగి చూసాం. మరి మనము మన జీవితాల్లో రూతుకున్నటువంటి భక్తి, రూతుకున్నటువంటి విశ్వాసం, రూతుకున్నటువంటి దయ, కరుణ, యథార్థత, విధేయత, వినయము, విశ్వాసము, ధైర్యము, మాటకు కట్టుబడే స్వభావం, నిస్వార్థమైన స్వభావం, కష్టపడి పనిచేసేటువంటి స్వభావం మనలో ఉందా లేదా అన్నది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటూ రూతుకు కలిగిన భక్తి ఒకవేళ లేకపోతే ఇప్పుడే ఆ భక్తిని పొందుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తును మాదిరికరంగా ఉంచుకొని, యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రేమ, కరుణ, జాలి, దయ, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహాలు కలిగి ఉండి మనమును ప్రభువును పోలి, ఒకవేళ ఇంకా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఇంకా మనకిష్టం వచ్చిన జీవితం జీవిస్తూ దేవునికి అయిష్టకరంగా బ్రతికి మరి సమాజంలో చీడపురుగులుగా, సమాజంలో మూఢురాలుగా, భక్తిహీనురాలుగా, సమాజంలో భర్తని హింసించేటి వారుగా, సమాజానికి అపకీర్తి తెచ్చేటువంటి స్త్రీలుగా మనం ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడినాడు. మరి మాటలు విన్న తర్వాత ఇంకా అట్లాంటి భక్తిహీనమైన జీవితం కాకుండా రూతుకు కలిగినటువంటి భక్తి గల జీవితాన్ని మనమును కలిగి ఉండి మన జీవితంలో ముందుకు సాగుదాం గాక. దేవుడు మనందరి వినికిల్లో తన వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి దీవించి ఇచ్చును గాక. నేను కొద్దిసేపు మౌనంగా ఉంటుండగా మరి రూతు స్వభావము మనలో లేకపోతే ఇప్పుడే అతి స్వభావాన్ని కలిగి ఉండుటకు ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుందాం, ఒక మాట ఇద్దాం, ఒక ప్రమాణం చేద్దాం. అలాంటి ప్రమాణం చేసిన తర్వాత, దేవుని సన్నిధిలో ప్రమాణం చేసిన తర్వాత అలాంటి భక్తి కొనసాగించడానికి